హలో ఎవ్రీవన్, గ్రీటింగ్స్ టు యూ ఆల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు వీడియోలో మనము అన్ని స్కూల్స్లో ఈరోజు కండక్ట్ చేసినటువంటి జిఎస్టీ 2.0. జిఎస్టీ స్టాండ్స్ ఫర్ గూడ్స్ సర్వీస్ ట్యాక్సెస్ రివైజ్డ్ ఇన్ ద ఇయర్ 2025, గెటింగ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 22nd సెప్టెంబర్ ఆన్వర్డ్స్. సో హియర్ మనకి చాలా బెనిఫిట్స్ వచ్చాయి. రెడ్యూస్డ్ ట్యాక్స్ రేట్స్, రివైజ్డ్ రేట్స్. సో సర్వీసెస్ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, సింప్లిఫైడ్ కాంప్లయన్స్, డిజిటల్ ఇంటగ్రేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ, డిజిటల్ ట్రేడ్. సో all these related items are to be selected for the competition topics for elocutions and essay competitions at various levels. So we'll discuss now what are the different topics suggested for the school level competition in terms of essay writing. సో ఇక్కడ మనకి మొదటగా చూసుకుంటే భారతదేశంలో జిఎస్టీ అభివృద్ధి. సో వాట్ ఈస్ ద జిఎస్టీ ఎవల్యూషన్ ఇన్ ఇండియా అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ థాట్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ దట్ వర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో దిస్ ఈజ్ ద ఇన్పుట్ గివెన్. సెకండ్ టాపిక్ ఈజ్ జిఎస్టీ నిర్మాణం మరియు లక్షణాలు. సో హౌ ఈజ్ జిఎస్టీ ఫార్ములేటెడ్ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జిఎస్టీ. వన్ నేషన్ వన్ ట్యాక్స్డ్, ఒక దేశం ఒక పన్ను. ఇలా మనము రెండో టాపిక్ తీసుకోవచ్చు. మూడవది భారత ఆర్థిక వ్యవస్థపై జిఎస్టీ ప్రభావం. వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జిఎస్టీ విత్ రెస్పెక్ట్ టు అవర్ ఇండియన్ ఎకానమీ. ఇందులో మనకి పొదుపు, కస్టమర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, హౌ టు మేనేజ్ బిజినెస్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్, ఇంటర్ అండ్ ఇంట్రా స్టేట్ కమర్షియల్ యాక్టివిటీస్, హౌ టు క్రియేట్ ఇన్కమ్ సోర్స్, డిజిటల్ పన్ను. సో ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థలపై జిఎస్టీ ప్రభావాన్ని విశ్లేషించవచ్చు. ఫోర్త్ వన్, జిఎస్టీ అమలులో లాభాలు మరియు సవాళ్ళు. సో ఇందులో ఎన్ని మెరిట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అమలు చేసే రంగంలో. దీనికి సంబంధించి మీరు కొంచెం మ్యాటర్ గ్యాదర్ చేసి పారదర్శకత, తక్కువ పన్ను భారం, మెరుగైన అనుసరణ వంటి లాభాలు మరియు మార్పిడి సమస్యలు, రంగాల మినహాయింపులు వంటి సవాళ్ళని వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ ఐదో టాపిక్, భారత ఆర్థిక వ్యవస్థను ప్రామాణీకరించడంలో జిఎస్టీ పాత్ర. సో హౌ కెన్ వి రెగ్యులరైజ్ అండ్ స్టాండర్డైజ్ అవర్ ఇండియన్ ఎకానమీ అండ్ ద రోల్ ఆఫ్ జిఎస్టీ ఇన్ దిస్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ ఈజ్ దీస్ ఆర్ essay writing competitions. Now reforms of GST, how to simplify the slabs. అంటే ఇది ఆదాయ పన్ను సంబంధించి ఈ యొక్క స్కోప్ ఆఫ్ ట్యాక్స్ అనేది కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా సామాన్య ప్రజలకి జిఎస్టీ అనేది ఒక పెద్ద రిలీఫ్ ఎలా చెప్పగలవు. సో ఇప్పుడు మనం చాలామంది కార్స్ కొంటున్నారు, రిఫ్రిజిరేటర్స్ కొంటున్నారు. సో ముందు రేటుకి ఇప్పుడు రేటుకి ఎంత తేడా ఉంది, ఎంత బెనిఫిట్స్ ఉన్నాయనేది ఒక పోస్టర్ రూపంలోను, ఒక హెడ్డింగ్స్ లేదా ప్లకార్డ్స్ రూపంలోనూ క్యాంపెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా మనము ఉదాహరించవచ్చు వెన్ వి రైట్ ది ఎస్సే. నెక్స్ట్, భారత అభివృద్ధి కథనానికి జిఎస్టీ 2.0 బలమైన తోడ్పాటు. సో హౌ డస్ ఇట్ స్ట్రెంగ్థెన్ ది ఇండియన్ ఎకానమీ సిస్టమ్ అండ్ ఇట్ ఇస్ ఎ గ్రేట్ మైల్ స్టోన్ ఫర్ ఇండియా అని చెప్పవచ్చు. నెక్స్ట్, సాంకేతిక పరిష్కారాలు వినియోగం. సో ఇన్ వాట్ వే డస్ టెక్నాలజీ solve the problems of GST 2.0 in terms of implementation. ఇందులో ఇన్వాయిసింగ్, డిజిటల్ రీఫండ్, ఆటోమేటెడ్ ఫైలింగ్, ఏఐ బేస్ చేసుకొని ఈ యొక్క సైబర్ క్రైమ్స్ని గుర్తించడం, ఇలాంటి అంశాలని మనం రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ టాపిక్స్ చూడండి, పన్ను భారం నుండి ఉపశమనం, దృష్టి ఈ అంశాలపైన ఉండాలి. దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క టేబుల్ డేటాని మీరు బేస్ చేసుకొని మంచి అంశాలను సేకరించుకొని ఇంగ్లీష్ మీడియం లేదా తెలుగు మీడియంలో రాయడానికి అవకాశం ఉంటుంది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎస్సే రైటింగ్. జిఎస్టీ అమలుకు ముందు తర్వాత ఒక ఈక్వలెంట్ కంపారిటివ్ అనాలిసిస్, తులనాత్మక విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది. కేస్ స్టడీస్, రవాణా, సేవలు, రిటైల్ రంగంలో కొన్ని కేస్ స్టడీలు అంటే ఒక శాంపుల్ సర్వేని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయవచ్చు. అదేవిధంగా రియాలిటీస్, జనరల్ ఇండివిజువల్ ఒపీనియన్స్, రిఫార్మ్స్ పైన మన యొక్క సూచనలు, సలహాలు సమన్వయంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టాపిక్స్ ఫర్ ఎస్సే రైటింగ్. నౌ వీ విల్ గో టు ద డీటెయిల్డ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జిఎస్టీ అండ్ వాట్ ఆర్ ద వేరియస్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ GST 2.0.
సో ఇక్కడ నేను జిఎస్టీ అనేది 2.0 అనేది రెండవ తరం సంస్కరణలు, నిర్మాణాత్మక మార్పులు, కన్స్ట్రక్టివ్ రిఫార్మ్స్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఎకానమీ, అదేవిధంగా గృహ వినియోగదారులు, సో జనరల్ కన్జ్యూమర్స్, హోమ్ బేస్డ్ కస్టమర్స్ ఎలా రిలీఫ్ పొందుతారు, వాళ్ళ యొక్క సంక్షేమం, వ్యవసాయము, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఇది ఫార్మర్కి ఏ విధంగా ఒక సాధికారత అంటే ఎంపవర్మెంట్ కలిగిస్తుంది, అదేవిధంగా స్మాల్ స్కేల్ ఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏ విధంగా రిఫార్మ్స్ని అందిపుచ్చుకుంటాయి, సహకార సమాఖ్యం కోఆపరేటివ్ సొసైటీస్, అదేవిధంగా జాతీయ ప్రభావం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే మనకి ఇక్కడ కొంచెం బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ఇది మహిళలకి, గ్రామీణ యువతకి, తర్వాత జిఎస్టీకి, సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి ఏ విధంగా అనేది, తర్వాత ఇందులో ఉన్న సూత్రాలు పేదరిక నిర్మూలన, రిమూవ్ ఎరాడికేటింగ్ పావర్టీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్, సేవ్ వాటర్, అదేవిధంగా అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ టు ద ఫారిన్ కంట్రీస్, ఫ్యూయల్ సెక్యూరిటీ, లోకల్ ఇంజినీర్స్ స్టెబిలిటీ అండ్ ఎబిలిటీ, ముఖ్యంగా బొమ్మలు, చేతి వృత్తులు, స్వచ్ఛత మరియు గృహ వసతి, టెక్నాలజీ అండ్ ఇట్స్ ఎక్స్పాన్షన్. ఈ విధంగా మనము ఈ టాపిక్స్ని బేస్ చేసుకొని మ్యాటర్ని ఇంగ్లీష్లోకి లేదా తెలుగులో మీడియంలో రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జిఎస్టీ పన్ను విధానం అనేది 0, 5%, 12%, 18%, 28% అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆరోగ్యం, సంక్షేమం, ఇక్కడ మనకి ఇంతకుముందు క్యాన్సరు, తర్వాత బీమా, వీటిపైన జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అవన్నీ తీయడం జరిగింది, 0 చేయడం జరిగింది. సో ఇలాంటి వాటిని వివిధ రంగాలుగా ఏ విధంగా ప్రయోజనాలు కలిగాయి, ఇన్ వాట్ వే ద జిఎస్టీ 2.0 సింప్లిఫైడ్ అండ్ హెల్ప్డ్ ది సేవింగ్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది హైలైట్ చేయవచ్చు. సో అదేవిధంగా హౌస్, మొబైల్, ఎఫ్ఎం, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటాం, నిత్యావసరాలు, తర్వాత హెల్త్ అండ్ కేర్, ఎడ్యుకేషనల్ ఎక్విప్మెంట్, సర్వీసెస్ అండ్ హాస్పిటాలిటీ, తర్వాత టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్, బొమ్మలు, హస్తకళలు, బీమా రంగం, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క సమాచారాన్ని బేస్ చేసుకొని వీ కెన్ help our student to write something about the GST 2.0 and it will get reflected in the updating process of GST 2.0 reforms. So wish you all once again a very happy morning and please do subscribe for such kind of educational information in the state of Andhra Pradesh. Take care. Jai Hind.